పొద్దు పొద్దుగాలనే మా దోస్తు ఫోన్ చేసింది. ఆన్లైన్ నుండి సుత వాట్సాప్ చూస్తలేవేందే అన్నిట్టబట్టే. హాగో నీ కథ మంచిగానే ఉన్నది, ఎవరేం మెసేజ్ పంపుతారా అని ఊకే ఫోన్ ఒత్తుకుంటా కూసోవాలి నానే అని నేను చూపిన. అయితే మాయ గాని నా పెళ్లి పత్రిక పంపిన, ఇంటోళ్ళందరు రాండ్రి అన్నది. ఇంకో దోస్త్ అయితే ఫోన్ కూడా చేయలే, ఉత్తగానే కార్డు వాట్సాప్ లో పంపింది, పలానా తారీఖు నాడు తప్పకుండా రావాలని. ఏం చేస్తాం, జమానా అట్లుంది మరి. కానీ వీళ్ళు పెళ్లికి ఎట్లా పిలుస్తుండ్రో చూస్తే పక్కా పరిశాన్ అవుతారుల్లా. పెండ్లి కారట్ కాదు, పెద్ద ఒయ్యే కొట్టించిండ్రు. మొత్తం 32 కమ్మలు. లెక్కకైతే పెండ్లెప్పుడు ఏ టైంకు పిల్లగాని పేర్లు ఇంటోళ్ళు ఫంక్షనల్ పేరు రాపిస్తారు. కానీ పెండ్లంటేంది, ఎట్లా చేస్తారు, ఏమేం కార్యాలుంటాయి, సూపుల కాంచి పుస్తగట్టేదాకా 7 అడుగుల కాంచి అప్పగింతల దాకా ఇట్లా పతొక్కటి పెట్టిండ్రు కారట్లనే. జగిత్యాల బిడ్డ పెండ్లికి గీ కాక కొట్టించిండు ఎరేటి పెండ్లి కారట్. యువతకు తెలియకుండా అయిపోతుంది. పెళ్లికి వస్తే కేవలం విందులు వినోదాలాగానే ఆనందిస్తున్నారు, కానీ పెళ్లి అర్థాలు తెలియకుండా పోతున్నాయి. కాబట్టి దాని కొరకంటూ అప్పట్లా 5 ఒద్దులు పెండ్లి ఎట్లా చేసేది ఎరక చేస్తానికి గీ ఉపాయం చేస్తే పెండ్లి పిల్లది చిన్న సంబురం కాదు. పెద్దవాళ్ళైనా ఎవరింట్లో ఉండట్లేదు, సో వాళ్ళు మర్చిపోతున్నారు, మేము మర్చిపోతున్నాము. అది అందరికీ గుర్తు చేయాలని ఇది తీసుకురావడం జరిగింది. ఎంత ఖర్చు అయిందో గాని కార్డు ఇయ్యంగానే తారీఖు చూసి శిలుకొయ్యకు తగలేయకుండా మంచి కమత చేసిండ్రు. ఈ ముచ్చట ఇట్లుంటే గీ పెండ్లి కొడుకు చూడుర్రి, అచ్చం సినిమాల హీరో లెక్కనే బైకుల మీద చుట్టూ బౌన్సర్లను వేసుకొని మండపానికి పోతున్నాడు. అందరి లెక్క మండపానికి వస్తే ఏరేటి ఏముందని బైకుల మీద వచ్చి 3 ముళ్ళేసి సోషల్ మీడియాలో వీడియో పెడితే చూసిన వాళ్ళంతా దీవనార్తి పెడుతున్నారు.